T20 క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్ రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. తొలి టైటిల్ కోసం హైదరాబాద్ ఛాంపియన్స్ ఖమ్మం ఏసర్స్ జట్టు తలపడనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ రెడ్డి, ట్రెజరర్ అనిల్, T20 కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజేతకు ₹1 కోటి, రన్నరప్ కు 50 లక్షలు, సెమీఫైనల్స్ కు చేరిన మరో 2 జట్లకు ₹25 లక్షల నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. T20 యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే గొప్ప వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఫైనల్ కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు టైటిల్ గెలుపుపై ధీమా వ్యక్తం చేయగా మ్యాచ్ ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలి రానున్నారు. Simple and easy question. Okay, might not be easy, but a simple question. How does it feel to be sitting there after 3 weeks? Feels surreal actually. You dream of playing. ఎట్లంటే ఎక్కువ టైం లేకుండా స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లా అంటే ఏదైతే ఓపెన్ మ్యాచ్ హైదరాబాద్ జరిగింది, ఐ థింక్ ఎవ్రీ ఫ్రాంచైజ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్లేయర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్. అలా ఇంకా మనకి ఎక్కువ ప్లేయర్స్ వస్తుంటారు అండ్ ఎక్కువ టాలెంట్ బయటకు వస్తుంటారు. సో ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ విల్ గెట్ ఈవెన్ మోర్ బిగ్గర్. I think, as I said, at the start of the tournament, they had a great option as well. They had a very balanced side along with us, and yeah, we'll be hoping to reach the final, and yeah, we'll have a good game. Okay. ఇంప్రూవ్మెంట్ కనబడింది. దానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు బుక్ అయిన వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాళ్ళకి అసౌకర్యం కాకుండా ఏంటి మీకు? యాక్చువల్లీ డే 1 సౌకర్యం అండి. నేను 4 రోజులు తెలంగాణ స్టేట్లో అంతా కూడా క్రికెట్ ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రికెట్ టాలెంట్ చాలా ఉంది, చాలా టాలెంట్ ఉంది. దేశంలో ఒప్పుకుంటుంది. మనకు ప్లాట్ఫామ్ దొరకలేదు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏమవుతుందంటే మీరు చూసారు వేరే లాంటిది మన రెడ్డి గారికి, మన సివి మిలింద్ ఇక్కడే ఉన్నారు వాళ్ళు. సో ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ the 3 century state కొట్టాడు అండ్ all the senior players also the way they played and the way they actually built the teams, the way they nurtured their teams and the way they performed, వీళ్ళంతా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాకు డెఫినెట్గా అనిపించేదంటే ఎంటైర్ SCAలో ఈ T20 తర్వాత గేమ్ లెవెలే మారుతుంది, స్కిల్ లెవెలే మారుతుంది, అందరి స్కిల్ లెవెలే మారుతుంది. ట్రైనింగ్ ఎలా తీసుకుంటారో, ఎలా ఆడుతారు, ఏ లీగ్లో కానీ, బీ లీగ్లో కానీ, సి లీగ్లో కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్లో కానీ, ఇంట్రా డిస్ట్రిక్ట్లో కానీ గేమ్ చేంజర్ లాగా అవుతుంది T20 ఫర్ అవర్ SCA అండ్ తెలంగాణ క్రికెటర్స్. బికాజ్ ఇప్పటి నుంచి వాళ్ళకి పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది కాబట్టి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఈ సీజన్లో ద గేమ్ స్కిల్ కానీ, ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగుంటాయి. అండ్ కమింగ్ ఇయర్స్లో ఈ T20 ప్లాట్ఫామ్ కోసము తర్వాత దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఐపీఎల్కి కానీ, నేషనల్ వచ్చే ఆపర్చునిటీస్ కోసము ప్రతి ఒక్కరు ఆడతారు, చాలా సీరియస్గా ఆడతారు, చాలా సీరియస్గా పర్ఫామ్ చేస్తారు. ఫిట్నెస్ లెవెల్ పెరుగుతుంది, కోచింగ్ స్కిల్స్ పెరుగుతాయి. కంప్లీట్ T20 ద్వారా మనకు వచ్చే బై ప్రొడక్ట్ ఏంటంటే గేమ్ స్టాండర్డ్ ఆఫ్ తెలంగాణ చాలా పెరుగుతుంది. నుంచి మనకు 250 తెలంగాణ కల్చర్ రిప్రజెంట్ చేస్తున్న ఒక 5 బృందాలు, ఒక్కొక్క బృందంలో 50 మంది ఉంటారు. వీళ్ళంతా ఒక 25 నిమిషాల పాటు మొత్తం వాళ్ళ కల్చరల్ ప్రజెంటేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మన ట్రెడిషనల్ తెలంగాణ కల్చర్ను చూపిస్తూ ప్రదర్శిస్తారు వాళ్ళు. దాని తర్వాత ఇమీడియట్గా రాహుల్ సిప్లు కానీ, మీకు తెలుసు రాహుల్ సిప్లు కానీ వెరీ ఫేమస్ ఆస్కర్ నామినీ సింగర్, ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. లైవ్ పర్ఫార్మెన్స్ బ్యాండ్ ఉంటుంది, అదొక ½ అవర్ ఉంటుంది. దాని తర్వాత మీకు చాలా బ్యూటిఫుల్గా ఒక సెరమోనియస్ నేషనల్ యాంథమ్ ఉంటుంది, ఫైర్ క్రాకర్స్ ఉంటాయి, లేదర్ షో ఉంటుంది. అండ్ బ్రేక్లో మ్యాచ్ మధ్యలో కూడా చాలా మంచి ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఎంటైర్ ఈవెంట్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత అఫ్కోర్స్ మ్యాచ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫైనల్స్ కాబట్టి వెరీ హైలీ కాంపిటేటివ్. బోత్ ఫైనలిస్ట్ ఆర్ డిజర్వింగ్లీ ఇన్ ద ఫైనల్. చాలా బాగా ఆడారు 2 టీంలు. ఆ 2 టీంల అల్టిమేట్ విన్నర్ ఉంటారు. అండ్ దెన్ మీకు తెలుసు గవర్నర్ గారు వస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కమింగ్, లాట్ ఆఫ్ అఫీషియల్స్ ఆర్ కమింగ్. సో అఫీషియల్ ప్రజెంటేషన్ ఉంటుంది ఆఫ్టర్ ద ఫైనల్. అఫీషియల్ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది విత్ ఆల్ ద అవార్డ్స్ సెరమనీ కూడా చాలా బాగుంటుంది. ప్రైజ్ మనీ మీకు ఆల్రెడీ చెప్పినట్టు దేశంలో ఎక్కడే లేనంత మనం ప్రైజ్ మనీ ఇచ్చాము. 1 crore ఫర్ విన్నర్,
50 lakhs for second prize, and to encourage teams to equal third and fourth కూడా ఇచ్చాము. థర్డ్ అండ్ ఫోర్త్ కూడా 25 lakh మొత్తం 2 crores ప్రైజ్ మనీ ఉంది. అదే కాకుండా రకరకాల అవార్డ్స్ ఉన్నాయి, చాలా మంచి అవార్డ్స్ ఇచ్చాము. అంటే ఇన్ని రోజుల్లో ఇన్ని మ్యాచ్లలో ఎంతమంది పబ్లిక్ చూశారు? 3 లక్షల మంది లైవ్ చూసారు స్టేడియంకి వచ్చి, ఇంక్లూడింగ్ రేపు చూస్తే మీకు 3 లక్షల మంది అన్ప్రెసిడెంటెడ్. మేము ఎట్లా 5 అంటే మేము అట్లీస్ట్ ఒక 50-60 వేల మంది అనుకున్నాం మా ఎస్టిమేషన్ ఫర్ ఎంటైర్ సీజన్ వస్తారా లేదా అని బిగినింగ్ లో మేము పెట్టుకున్నాం. అటువంటి 3 లక్షల మంది వచ్చారు. ఇంకా టికెట్ అడుగుతున్నారు, ఇంకా ఏదైనా ఉంటే ఇంకో 1 లక్ష మంది కూడా వచ్చేటట్టున్నారు. అంతవరకు వెళ్ళిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయ్యామో మనం ఎక్కడ ఏదంటే చూడండి, లేదా బికాస్ ఆఫ్ పబ్లిక్ క్రికెట్ లవర్స్ లవ్ ఫర్ ద గేమ్ అండ్ లవ్ ఫర్ అవర్ క్రికెటర్స్.